సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. వద్దులండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టున్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్. లేదు, ఇప్పుడే మొదలైంది. రై కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఏంటండి తిప్పుకుంటూ వస్తున్నారు? ఇలా బిర్యానీ పెట్టి కొడతారేట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే, నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టెత్తు పోలీసులకు దొరికిపోయావనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారో గురువా నీ చేతల్లా చెరుకు మొక్క. అబ్బా నాన్న, మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ ఏంటి బాబు ఇలా సచ్చిందే? మన ఊళ్ళో కేకేస్తే చాలు పొలమండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చిన పట్టించుకునే నాదుడే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ మేడా చెప్పు తీసుకొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తి ఊరుకుంటారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వి వినాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పీకుతారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, మాగంటి బాబు, గంటా మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. విలేజ్ పర్సన్స్, కమ్ ఆన్. హాయ్. ఓయ్, మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడడానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పేదంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంట్రా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలి మనకు కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. అవును, ఏది ఎలాగి గట్టిగా మాట్లాడే పండు సన్నా సెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతుర్ని చేశాడ్రా. ఒరే, నా కూతుర్ని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీయించేస్తాను. ఎదవా బొంద తీయించావులే బొంద. ఉషయ్ పద్మావతి, కోడల పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావు, ఎన్ని చోట్ల తిప్పుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి ఎక్స్క్యూజ్ మీ, మీ గొడవ ఆపుతారా? ఉండవే,
అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి తక్కువ. ఎందుకు మాట్లాడుతున్నావు? ఏయ్, మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. కాంట్రీ ఫెలోస్. పిల్ల, ఏయ్, ఓ పిల్ల! ఏయ్, ఆగు! అరే, ఓ పిల్ల! ఇదిగో పిల్ల. ఓ పిల్ల! పిల్ల అదేంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది. అంతే అయి ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసేది చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అవును, మన ఊరోళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్. అన్నాడు బాబాయ్. ఆ. ఆకలేస్తుంది, ఏమన్నా తిందాం బావా. అవునురా, నాకు కూడా వేస్తుంది. పదో తిందాం. లాయర్ల దిష్టి, పోలీసుల దిష్టి, జడ్జిల దిష్టి, ఏ దిష్టి నీ మీద పడకూడదు. తూ ఏ తీసుకెళ్ళరా, క్షేమంగా వెళ్ళిరా. నాయన పండు ఆశీర్వాదం తీసుకో బాబా, 5 అందిస్తాను. కాళ్ళ మీద ఇప్పుడు మా నాన్నకి ఆ తిమ్మిరి ఎక్కువ. మీ సిస్టర్ కూడా అల్లరి దొంగవై, చిల్లరి దొంగవై, టక్కరి దొంగవై, నాలాగ పెద్ద గజ దొంగవై కలకాలం వర్ధిల్లు నాయన. లే లే బాబు. లేచి అరగంట అయింది. శీఘ్రమేవ పరసు ప్రాప్తి రస్. మహాప్రసాదం. ఆల్ ది బెస్ట్. సంతోషం. అమ్మో బ్లేడు. చట 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 పట 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 పట. పరసు కోసుకురారా అంటాడు, పిర్రకు వస్తావా? పగలు రాత్రి కట్టపడిన దొంగ చేస్తావా? అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవి. ఓ నరవమాక. ఈ అరుపులు కర్ణాటక తమిళనాడు వాళ్ళు విన్నారనుకో, నేను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు పంపుతారు. అది కాదు నాన్న, దగ్గరుండి దొంగతనం ఎలా చేయాలో చూపిస్తే కదా. కొత్త వాడికి ఈ వెదవనిచ్చి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది? నువ్వు చూపించు, అతని సత్తా చాటుతాను. నువ్వు కంగారు పడుకో, ఆ సింగిల్ మీనింగ్. సరే, మా బేబీ చెప్పింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు ఛాన్స్ ఇస్తాను. పదండి. ఆగు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే బొక్క పగులు చీకటాన్ని. ఏమైంది? గోడ దూకి 10 ఏళ్ళైంది. సర్వీస్ తప్పి మోకాలు పట్టేసింది. కాలు ఒకటే కదా? కాలు ఒకటే. పుత్తూరు తెల్లిన రాసుకొని ఓ టీ తాగితే తగ్గిపోతుంది. తమరు మోసుకోండి, మాకిక్కడ మండుతోంది. నడు, ముందు వంటిల్లు సర్దేద్దాం. అట్టగే. వంటిల్లు అయిపోయింది, ఇంకా ఆలు సర్దేద్దాం. టాడంగ్ టాడంగ్ టాడంగ్. ఆ సౌండ్లేంటి? సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది. వాళ్ళు లేస్తే మన కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తా. మూసుకుందిరా. ఎంత బ్రహ్మాండంగా సర్దింది ఇల్లు. మా ఇల్లాలు అందుకే అన్నారు, ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని. ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది, వెళ్ళి చూసొద్దామా? వద్దు, వెళ్ళేటప్పుడు లేపి ఫోటోలు దిగుతా. లేకపోతే సరే, సత్తు సామాను. చూసావా, సమయస్ఫూర్తి, సమయానికి ఉపయోగించాలి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. తీసుకో. పిల్లలు, పెద్ద పిల్లి, చిన్న పిల్లి. మియావ్, మియావ్. నేను బతికిపోయాను. గురుగారి గోటం పడుతుంది. వేడి తక్కువగానే ఉందిగా నాన్న. మంట ఎక్కువగానే ఉందమ్మా. ఎదురుగా యమకెంకరుడు. అతను మన పండు నాన్న. ఆడు పండో కాయో కాదమ్మా, నా పాలిటి యమకెంకరుడు. పంపించే. నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడు ఇక్కడ ఉండకూడదు. అలా అంటే ఎలా నాన్న? అతను మాత్రం ఎక్కడికి పోతాడు? పొరపాట్లు అనేవి ఎవరికి జరగవు. పొరపాట్ల ఆడు చేసే పొరపాట్లు నా గుండెల్లో గుణపాలై దిగుతున్నాయి తల్లి. పొద్దుస్తమానం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయడం కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే మేము పడే కష్టాలేంటో తెలుస్తాయి. నాయన కోట్లు అయ్యా గంగులు, అనవసరంగా నన్ను హంతకుండా చేయకు. సీన్ లేదులే. ఆయన తీసుకొచ్చింది ఈడేగా, రేపు ఆడితో పాటు ఇండు కూడా పంపు దోల్తాయి. అబ్బా పోతాం. పండు, అసలు నీకేం వచ్చు? అంటే ఊళ్ళో మనకి ప్యాకెట్లో పెద్ద పేరుందండి. మనం ఆసంటే ఆసండి, కేసు అంటే కేసు. అదే ఆసంటే ఆసండి, రాణి అంటే రాణి అండి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఇవి తీసుకో, వెళ్ళండి రా. మీతో పాటు ఆ బోస్ గాని కూడా తీసుకెళ్ళండి. వెళ్ళు, ఎంత గెలుచుకొస్తావో గెలుచుకురా. పదండి.
బేబీ అన్ని ఇంట్లో ఉంచుకోవడమే పెద్ద బొక్క అనుకుంటే తొక్కలో 25,000 ఇచ్చి పంపిస్తావా? నాన్న ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా వాళ్ళ పనితనం ఏంటో మనకు తెలిసేది. నువ్వు కంగారు పడుకు, తను చెప్పింది సింగిల్ మీనింగ్. ఓకే కూల్.